హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. ఫిబ్రవరి 26, 2024 నాటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. సో మరి ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో వివిధ దినపత్రికలో వచ్చినటువంటి అంశాలని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఆ డైరెక్షన్లో మనం ఫోకస్డ్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇన్డెప్త్గా ఉన్నప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ బేసిక్స్ పాయింట్స్ మనం మిస్ చేసుకోకూడదు. సో ఆ నేపథ్యంలో కొన్ని పాయింట్స్ మనం చూద్దామండి. ఇక్కడ 21వ బయో ఏషియా సదస్సు 2024 విశేషాలు. అంటే ఎందుకోసం అంటే త్వరలోనే 21వ బయో ఏషియా సదస్సు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన విశేషాలు అండ్ భారత ప్రధాని సుదర్శన సేతు అని చెప్పేసి ఒక సంబంధించిన వంతెనని భారతదేశంలోనే ఒక పొడవైనటువంటి తీగల వంతెనని ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలను మంగళగిరి అంటే గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని సంస్థని ప్రారంభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాద్రి నివా సుజల స్రవంతి కార్యక్రమానికి ఒక ప్రారంభం జరిగింది. అండ్ CE20 అంటే క్రయోజెనిక్ ఇంజన్ 20 విశేషాలు అండ్ జెమినీ అనే ఒక చార్ట్ బోర్డ్ విశేషాలపైన కూడా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అంతేకాకుండా మరి 21వ బయో ఏషియా సదస్సు అండి. మరి 21వ బయో ఏషియా సదస్సు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? బయో ఏషియా అంటే ఇక్కడ ఏంటంటే ఒక మారుతున్న కాలానికి అనుగుణంగా ఏమవుతుందంటే కొత్త సంబంధించినటువంటి రోగాలు వస్తున్నాయి. అంటే ఆరోగ్య రంగంలో ఎంతో సంబంధించిన మార్పులు వస్తున్నాయి. మరి అనారోగ్యం కాకుండా ఆరోగ్యం హెల్త్ కేర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ప్రధానమైన ఉద్దేశంలో ఆ హెల్త్ కేర్ సెక్టార్ ఏదైతే ఆరోగ్య రంగం అని చెప్పేసి అంటున్నామో ఆరోగ్య రంగంలో సో మరి మార్పులు వస్తున్నప్పుడు దానికి సైంటిస్టుల యొక్క పాత్ర ఏంది, ఆ శాస్త్రవేత్తలు మరి ఎలాంటి చర్యలు చేపట్టాలి అండ్ ఔషధ పరిశ్రమలు అంటే ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఎలాంటి పరిశోధనని మొగ్గు చూపాలి, ఎలాంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి అనే ప్రధానమైన ఉద్దేశంతోనే సో బయో ఏషియా సదస్సు నిర్వహిస్తారండి. బయో ఏషియా సదస్సు. మరి బయో ఏషియా సదస్సుకి శాశ్వత వేదిక ఎక్కడంటే హైదరాబాద్ అండి. సో హైదరాబాద్ మన నగరం, హైదరాబాద్ నగరం. సో ఇది ఒక శాశ్వత వేదిక, ఒక పర్మనెంట్ ప్లేస్ అనమాట. ఎందుకోసం అంటే కొన్ని సదస్సులకు కానివ్వండి, కొన్ని కార్యక్రమాలు కానివ్వండి పర్మనెంట్ ప్లేసెస్ ఉంటాయి. అంటే శాశ్వతంగా అది అక్కడ నిర్వహిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని మీకు డిస్కస్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటే ఈఫీ. మరి ఈఫీకి శాశ్వత వేదిక ఏది అని చెప్పేసి అంటే ఇది మరి గోవా రాజధాని పనాజీ అని చెప్పేసి అంటే గోవా రాజధాని పనాజీ అంటే అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవానికి శాశ్వత వేదిక గోవా రాజధాని పనాజీ. ఇలా మనకు కొన్ని శాశ్వత వేదికలు ఇప్పుడు అక్కడే జరుగుతూ ఉంటాయి. ఇది కూడా బయో ఏషియా సదస్సు. ఇది తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో ఇది ఒక శాశ్వత వేదికగా ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆస్కార్ అవార్డులు అంటాం. మనకు అకాడమీ అవార్డు అని కూడా పేరు. మరి ఆస్కార్ అవార్డులకి శాశ్వత వేదిక ఎక్కడ జరుగుతుందంటే ఇది లాస్ ఏంజల్స్ నగరంలో జరుగుతుంది. లాస్ ఏంజల్స్లోని హాలీవుడ్ ఐలాండ్ సెంటర్లో ఉన్నటువంటి ఒక డాల్బీ థియేటర్లో ఇది ఒక శాశ్వత వేదికగా ఆస్కార్ అవార్డ్స్ అనేది మనకు ఉంటాయి అన్నమాట. ఇట్లా కొన్ని వాటికి శాశ్వత వేదికలు మనకు ఉంటాయి. ఆ ప్రాంతాలపైన వెన్యూస్ పైన కూడా అడుగుతున్న సందర్భం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బయో ఏషియా సదస్సు 2024 మరి ఫిబ్రవరి 21 ప్రారంభమై ఫిబ్రవరి 27 వరకు జరుగుతుంది. బట్ ప్రధానమైన కార్యక్రమాలు మాత్రం ఇక్కడ ఫిబ్రవరి 26, 27 ఎక్కువగా ఈ సదస్సు ఫిబ్రవరి 26 నుండి 27 సో 2024 ఇక్కడ ప్రధాన సదస్సు జరుగుతుంది. ఫిబ్రవరి 21 ప్రారంభమైనప్పటికీ కూడా ఒక ఫైనల్ సదస్సు మాత్రం ఇది జరుగుతుంది అనమాట. మనకు ఆ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ముందుగానే వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. మరి 21వ బయో ఏషియా సదస్సు హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సదస్సుకి మరి తెలంగాణ లైఫ్ సైన్సెస్ వాళ్ళు దీన్ని నిర్వహిస్తారు. అయితే మరి దీనికి ఒక ఇతివృత్తం. సో ఏ థీమ్తో ఈ 21వ బయో ఏషియా సదస్సు అనేది ఏ ఇతివృత్తంతో ఇది నిర్వహించడం జరుగుతుందంటే డాటా అండ్ ఏఐ అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీడిఫైనింగ్ ద పాసిబిలిటీస్. అంటే మనం డేటాను అండ్ ఏఐని ఆధారితంగా చేసుకొని మనం ఏం చేయాలంటే మరిన్ని సంబంధించినటువంటి ఆవిష్కరణ చేయాలి మరి ఆరోగ్య రంగంలో అని దీని అంటే జీవశాస్త్రాలలో అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట. ఇది మనకి డాటా అండ్ ఏఐ రీడిఫైనింగ్ పాసిబిలిటీస్ అనేది బయో ఏషియా సదస్సు యొక్క ఇతివృత్తం అనమాట. 2024 21వ బయో ఏషియా సదస్సు. మరొక అంశం ఉంది. ఈ బయో ఏషియా సదస్సులో మనకి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం ఇస్తారు. సో ఎవరైతే ఆరోగ్య రంగంలో జీవశాస్త్రాల్లో విశేషంగా కృషి చేసిన వాళ్ళకి మనకు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం. మరి 2024 సంవత్సరానికి
సో మరి ఒక 2024కి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్ని సో ఎవరికి ఇవ్వడం జరుగుతుంది అంటే సో అతని అమెరికా శాస్త్రవేత్త అయినటువంటి ప్రొఫెసర్ గ్రేగ్ ఎల్ సెమంజా ఎవరంటే ప్రొఫెసర్ గ్రేగ్ ఎల్ సెమంజాకి ఇవ్వనున్నారనమాట. ఇది సో ప్రదానం చేయబోతున్నారు ఈ యొక్క ప్రధానమైన సమావేశంలో ఫిబ్రవరి 26, 27, 2024 హైదరాబాద్లో నిర్వహించబోతున్నటువంటి సమావేశంలో. అంతేకాకుండా ఈ సదస్సులో మరి ప్రొఫెసర్ గ్రేగ్ ఎల్ సెమంజాకి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు ఇస్తారు. వీరు ఎవరు అని చెప్పేసి అంటే వీరు అమెరికా దేశం చెందినటువంటి శాస్త్రవేత్త. అంతేకాకుండా 2019 సంవత్సరంలో వీరికి నోబెల్ అవార్డు కూడా రావడం జరిగిందనమాట. సో ఈ యొక్క విశేషమైనటువంటి పరిశోధన రంగంలో చేసినందుకు గాను సో వీరికి 2019 సంవత్సరానికి నోబెల్ బహుమతి కూడా పొందడం జరిగింది. సో ఎవరంటే గ్రేగ్ ఎల్ సెమంజా. సో ఒక సంబంధించిన సదస్సు అనమాట. సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు, సదస్సు యొక్క థీమ్ ఏంటి, ఆ సదస్సులో జరుగుతున్నటువంటి విషయాలు ఏంది, ఇలాంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి హైదరాబాద్ మరి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అంటున్నాం ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో జీనోమ్ వ్యాలీ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఈ జీనోమ్ వ్యాలీలో మొత్తం కూడా ఈ యొక్క ఔషధ పరిశ్రమలు, ఔషధ సంస్థలు, కొన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా ఈ యొక్క జీనోమ్ వ్యాలీలోనే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇప్పుడు భారత్ బయోటెక్ లాంటి సంస్థలు ఉన్నాయి ఇక్కడే మనకు జీనోమ్ వ్యాలీలోనే, దీనికి హైదరాబాద్లోనే దానికి సంబంధించిన పరిశోధన కేంద్రాలు ఉండడం జరిగింది. ఎందుకు మన భారత్ బయోటెక్ సంస్థ ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ మనకి కరోనా సంబంధించినటువంటి ఒక మహమ్మారిని తగ్గించే విషయంలో ఒక టీకాను కూడా తయారు చేయడం జరిగింది, కోవాక్సిన్ టీకా. సో ఇవన్నీ పరిశోధనలు ఇక్కడ నిర్వహించడం జరిగింది జీనోమ్ వ్యాలీ. ఒక్కోసారి అడగవచ్చు జీనోమ్ వ్యాలీ ఇటీవల కాలంలో జీనోమ్ వ్యాలీకి పేరుగాంచినటువంటి ప్రాంతం ఏదన్నప్పుడు కూడా హైదరాబాద్ అని మనం చెప్పడానికి మనకు ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది అంటే ఒక జీవశాస్త్రాలపైన అధ్యయనం గురించి ఏర్పాటు చేయబడేటువంటి సదస్సుగా ప్రపంచ దేశాలలో చాలామంది అంటే 50కి పైగా దేశాల ప్రతినిధులు ఇందులో హాజరవుతున్న సందర్భం ఉంటుంది బయోఏఎస్ఏ సదస్సు. అందుకోసం ఇది ఒక ఇంపార్టెన్స్ మనకి ఇవ్వాలి. ఇది సదస్సులు, సమావేశాలు, సో అంతర్జాతీయ విషయాలు అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ కేటగిరీ నుండి సంబంధించిన సమాచారాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అంటే ఈ టాపిక్ మనం దేని కిందకి వస్తుందంటే సదస్సులపైన అడగవచ్చు, లేకపోతే అంతర్జాతీయ విషయాలు. ఎందుకోసం అంటే బయోఏఎస్ఏ సదస్సు అంతర్జాతీయ విషయాలు అంటే ఇంటర్నేషనల్ ఒక ఎఫైర్స్ అంటే అంతర్జాతీయ విషయాలపైన చెప్పుకోవచ్చు. మరొక విషయం ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎందుకోసం అంటే జీవశాస్త్రాలు వీటిపైన ఉంది కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్, ఇలా ఇంటర్లింకింగ్ ఉన్నటువంటి సబ్జెక్టుగా దీన్ని చెప్పుకోవడానికి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ చూద్దామండి, సుదర్శన్ సేతు ప్రారంభం అండి. సో భారతదేశంలోనే పొడవైనటువంటి తీగల వంతెన కేబుల్ బ్రిడ్జ్ అనమాట ఇది. ఓకేనా, ఇది ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో మన ఇమేజ్లో కూడా చూడొచ్చు. సో మరి ఎక్కడ ప్రారంభించారు, ఫిబ్రవరి 25, 2024న మరి సుదర్శన సేతు అని చెప్పేసి ఇక సంబంధించిన తీగల బ్రిడ్జిని 2.32 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ తీగల బ్రిడ్జిని సో మరి ఎక్కడ ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి అంటే ఇది సో గుజరాత్లో ప్రారంభించారు. మరి గుజరాత్లో ఎక్కడ ప్రారంభించారంటే ఇది ద్వారకా జిల్లాలో ప్రారంభించడం జరిగిందండి. ద్వారకా జిల్లాలో సో ప్రారంభించడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ బ్రిడ్జిని ప్రారంభించడం జరిగింది. సో ఇది మనకు పొడవైనటువంటి తీగల వంతెన, పొడవైన నది వంతెన, పొడవైనటువంటి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్, ఇలాంటివి మనకు పొడవైనవి లాంగెస్ట్ అంటే సూపర్లేటివ్స్ కిందకి వస్తాయి. ఈ సూపర్లేటివ్స్ పైన మనకి ఖచ్చితంగామైనటువంటి ఒక క్వశ్చన్స్ అనేది అడుగుతుంది. సూపర్లేటివ్స్ అని చెప్పేసి అంటాం, అంటే ప్రథములు అని అర్థం వస్తుంది సూపర్లేటివ్స్. సో మరి సూపర్లేటివ్స్ కింద పొడవైనవి, లోతైనవి, ఎత్తైనవి, సో ఇలాంటి నేపథ్యం మొదటిసారి జరిగింది ఇలాంటిది. సో కాబట్టి మనం చూసుకోవాలి ఇక్కడ మరి సుదర్శన్ సేతు తీగల వంతెన, పొడవైన తీగల వంతెన మరి ఎంత పొడవు ఉంటుంది, ఈ యొక్క వంతెన అంటే 2.32 కిలోమీటర్ల పొడవు. అంతేకాకుండా దీని వెడల్పు ఏంటంటే 27.20 మీటర్ల వెడల్పుతో నిర్మించడం జరిగింది. 4 లేన్ల యొక్క సంబంధించినటువంటి ఒక రోడ్ అన్నమాట ఇది, ఒక వంతెన. ఇది ఒక దేశంలోనే పొడవైన తీగల వంతెనగా ఉంది. ఇది ద్వారక్ గుజరాత్లోని ఈ ఓకా బెట్ ద్వారకా అంటే ఓకా అనే ప్రాంతం నుండి బెట్ ద్వారకా దీపాన్ని ఇక్కడ కలుపుతుంది అన్నమాట ఈ తీగల వంతెన, ఏ 2 ప్రాంతాలను కలుపుతుందని చెప్పేసి. అంతేకాకుండా మరో ప్రత్యేకత ఉంది, 1 మెగావాట్, 1 మెగావాట్ సౌర విద్యుత్తును కూడా ఇక్కడ ఉత్పత్తి చేస్తారు అనమాట. ఎందుకోసం అంటే ఆ యొక్క తీగల వంతెన పైన ఉన్నటువంటి కొంచెం ప్లేస్లో ఏం చేస్తున్నారంటే ఆ తీగల వంతెన పైన కొన్ని సంబంధించిన ఫోటో వోల్టాయిక్ సెల్స్ని అంటే సౌర ఫలకాలను అమర్చి ఒక 1 మెగావాట్ ఆఫ్ ది సౌర విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది అనమాట. ఇది సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ యొక్క సుదర్శన సేతు ఈ సంబంధించినటువంటి తీగల వంతెనని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి 25, 2024న దీన్ని ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ద్వారక అనే ప్రాంతం ఎందుకోసం అంటే ఎంతో ఇతిహాసాల్లో మరి కృష్ణుడికి సంబంధించినటువంటి ఒక ప్రాంతంగా ద్వారక అనేది ఎంతో పేరుగాంచడం జరిగింది. ఈ యొక్క ద్వారక అనే ప్రాంతం గుజరాత్లో. అంతేకాకుండా ఈ ద్వారకాలో
సబ్మెరైన్ టూరిజం ఎంకరేజ్ చేయడానికి ఇటీవల కాలంలో ఒక కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా బిట్టు రావడం జరిగింది. మరి ద్వారకా నగరంలో సముద్రంలో ఉన్నటువంటి ఏవైతే ఆనవాళ్ళు ఉన్నాయో ఆ ఇతిహాసాలకు సంబంధించినటువంటి ఆ కృష్ణ సామ్రాజ్య ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆనవాళ్ళని చూడడానికి ఒక సబ్మెరైన్ అంటే జలంతర్గామిలో వెళ్ళి అక్కడ చూడడానికి సబ్మెరైన్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసిన సందర్భం, సబ్మెరైన్ సంబంధించినటువంటి ఒక సబ్మెరైన్ టూరిజాన్ని ఏర్పాటు చేసిన సందర్భం అనమాట. ఆ సబ్మెరైన్ టూరిజానికి ఆ జలంతర్గామి పర్యాటకానికి మరి ఏ సంస్థ సహాయపడుతుంది అనేది క్వశ్చన్ అనమాట. అది మజ్గావ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనే సంస్థ వాళ్ళు దీన్ని సహాయపడుతున్నటువంటి సందర్భం అనమాట. ఆ క్వశ్చన్ నిన్ను అడగడం జరిగింది. ఇది ద్వారకా విషయం. అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి సముద్ర గర్భంలో ఒక లోపలికి వెళ్ళడం జరిగింది. అరేబియా సముద్రంలో ఈ ద్వారకా ప్రాంతం ఏదైతే మన గుజరాత్లో ఉందో అక్కడ సముద్ర గర్భంలో వెళ్ళి కొన్ని పూజలు చేశారు. అంతేకాకుండా శ్రీకృష్ణుకి ఇష్టమైనటువంటి కొన్ని సంబంధించినటువంటి ఏవైతే నెమలి ఈకల్ని కానీ అక్కడ ఇచ్చారని చెప్పేసి కూడా మనకి ఈరోజు పేపర్లో ప్రముఖంగా రావడం జరిగిందనమాట. కానీ గుర్తుపెట్టుకోవాలి, సుదర్శన సేతు అంటే ఏంది అంటే ఇటీవల వార్తలున్న సుదర్శన సేతు అంటే ఏంటంటే ఇది మన దేశంలో పొడవైన తీగల వంతెన. అలా కాకుండా ఈ మధ్య కాలంలో ఒక అటల్ సేతు అని చెప్పేసి మనకు చాలా ప్రాంతాలు అటల్ సేతులు నిర్మిస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో వార్తల్లో ఉన్నటువంటి అటల్ సేతు మహారాష్ట్రకు సంబంధించినటువంటి అటల్ సేతు యొక్క ప్రాముఖ్యత ఏదంటాడు. మహారాష్ట్రకు చెందినటువంటి అటల్ సేతు ప్రాముఖ్యత ఏంటంటే మన భారతదేశంలోనే లాంగెస్ట్ బ్రిడ్జ్ అనమాట, పొడవైన వంతెన. భారతదేశంలోనే పొడవైన వంతెన అండి. భారతదేశంలో పొడవైన వంతెన, పొడవైన తీగల తీగల వంతెన అంటే సుదర్శన సేతు, పొడవైన వంతెన అంటే అటల్ సేతు. ఎంత పొడవు ఉంటుందంటే ఇది 21.8 కిలోమీటర్ల పొడవు అండి. మరో విషయం ఉందండి, ఈ పొడవైన వంతెన ముంబైలో నిర్మించారు. మరి సముద్రం పైన కూడా కొద్ది భాగం నిర్మించడం జరిగింది. కొద్ది భాగం అంటే సముద్రం పైన 16.5 కిలోమీటర్లు నిర్మించడం జరిగింది. సముద్రం అంటే 21.8 కిలోమీటర్లు పొడవైనటువంటి వంతెన ఇది మహారాష్ట్రలో ముంబైలో నిర్మించారు. ఇది మరి అరేబియా సముద్రంలో 16.5 కిలోమీటర్లు ఇదే వంతెనలో భాగంగా నిర్మించడం జరిగింది. అంటే భారతదేశంలో పొడవైన వంతెన అన్న అటల్ సేతే మహారాష్ట్రలో, పొడవైనటువంటి సముద్ర వంతెన అంటే కూడా మహారాష్ట్రలో ఉంది. దానికి సంబంధించిన విషయం గుర్తుపెట్టుకోవాలి. పొడవైన వంతెన అంటే 21.8 కిలోమీటర్స్. అదే 21.8 కిలోమీటర్లో ఎంత భాగాన్ని సముద్రంపై నిర్మించారు వంతెన అంటే 16.5 కిలోమీటర్ నిర్మించడం జరిగింది. దీన్ని మనకు ముంబై ట్రాన్స్ లింక్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ముంబై ట్రాన్స్ లింక్స్ సంబంధించినటువంటి అటల్ సేతు నిర్మాణంగా కూడా దీన్ని పిలవడం జరుగుతుంది అనమాట. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ MTHL అని కూడా పిలుస్తారు. ఈ నది వంతెనకు మరొక పేరు వచ్చేసి MTHL అంటే M అంటే ముంబై అండి, T అంటే ట్రాన్స్. మరి ఇది ఏం కలుపుతుంది అంటే ట్రాన్స్ని ఆర్బన్ కలుపుతుంది కాబట్టి ఆర్బన్ లింక్ అని చెప్పేసి మనం పిలుస్తామంటే. మరొకసారి చూడండి, MTHL అంటారు. ఒక్కోసారి అటల్ సేతు అనకుండా ఇటీవల వార్తల్లో ఉంది MTHL, ఇది పొడవైనటువంటి వంతెన అంటే ఇక్కడ ముంబై ట్రాన్స్ అంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడుతుంది అండ్ రవాణాకు అండ్ హార్బర్కి వెళ్తుంది ఇది. అండ్ అక్కడ సీ హార్బర్ అంటాం కదా, సీ హార్బర్ సీ ఫేజ్, ఇలా హార్బర్కి వెళ్తుంది. ఒక లింక్ కాబట్టి MTHLగా పిలుస్తారు అనమాట. MTHL మరొకసారి చెప్తున్నాను చూడండి, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని చెప్పేసి ఉన్నటువంటి వంతెన కూడా దీన్ని పిలవడం జరుగుతుంది అటల్ సేతు వంతెన అనమాట. ఇంకొక పేరు దీనికే అటల్ అంటే ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి. పూర్తిగా ఏమని పిలుస్తారంటే ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి. సేవా రీనా అనే 2 ప్రాంతాలు కలుగుతాయి. సేవా రీనా వశేష్ వంతెన కూడా పిలుస్తారండి. అటల్ బిహారీ వాజ్పేయి సేవా రీనా వశేష్ అనే ఒక వంతెన కూడా పిలుస్తారనమాట. అటల్ బిహారీ వాజ్పేయి అంటే అటల్ అనే పేరు, అటల్ బిహారీ వాజ్పేయి కాబట్టి అలా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదొక విషయం ఉంది. పొడవైనటువంటి వంతెన అటల్ సేతు మహారాష్ట్రలో ఉంది, ముంబైలో. పొడవైనటువంటి తీగల వంతెన ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. ద్వారకా జిల్లాలో ఏర్పాటు చేశారు. ఇది 2.32 కిలోమీటర్లు ఉంది. అలా కాకుండా పొడవైన నది వంతెన అనుకోండి. పొడవైన నది వంతెన అంటే అది డోలా సాదియన్ నది వంతెన. పొడవైనటువంటి నది వంతెన డోలా సాదియన్ నది వంతెన. దీనికి మరొక పేరు భూపెన్ హజారికా నది వంతెన, ఈశాన్య రాష్ట్రాల వారధి అని చెప్పేసి అంటాం. ఇది ఇది అస్సాంలో ఉంది. అస్సాంలోని బ్రహ్మపుత్ర ఉపనది అయిన లోహిత్ నదిపై నిర్మించారు. ఇది 9.15 కిలోమీటర్లు. ఇది ఒకటి విషయం. పొడవైనటువంటి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్. మరి పొడవైనటువంటి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అనేది బోగిబిల్ అండి. బోగిబిల్ వంతెన. ఇది ఎక్కడ ఉందంటే అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ మధ్యలో ఉంది. ఇది 4.94 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఈ పాయింట్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇది ఒక ఈ సంబంధించినటువంటిది జాతీయ అంశాలు అంటే ఇలాంటి టాపిక్స్ అని కూడా జాతీయ అంశాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ జాగ్రఫీ సంబంధించిన అంశాలుగా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ రవాణా వ్యవస్థలో భాగంగా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఈ సంబంధించిన టాపిక్. అంటే ఈ ఒక టాపిక్ దేని కిందకి వస్తే నేషనల్ అఫేర్స్ అంటే జాతీయ అంశాలు.
మన దేశంలో జరుగుతున్నటువంటి అంశాలు. ఇందులోనే మనం చూస్తే ఇక్కడ ఏంటంటే రాష్ట్రాలకు సంబంధించి స్టేట్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అంటే రవాణా విషయం, అంటే రవాణా వ్యవస్థ అంటే ఇక్కడ జాగ్రఫీ, కరెంట్ జాగ్రఫీ కిందకి మనం దీన్ని చెప్పుకోవడానికి మనకు ఉంటుందండి. సో మరి సూపర్లేటివ్స్ కింద కూడా దీన్ని చెప్పుకోవచ్చు, ఒక ప్రథమల కింద కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ మనకి వస్తున్న సందర్భం. ఇక నెక్స్ట్ చూద్దామండి. సో ఒక ప్రాంతీయ అంశం ఇది, ఒక మంగళగిరి. సో మనకి గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో మరి మంగళగిరి మనకు ప్రాముఖ్యత ఉంది. సో February 25, సో మనం ఆల్రెడీ రాసుకున్నాం ఇక్కడ, February 25, 2024న సో మంగళగిరి ఎయిమ్స్ని ఒక ప్రారంభించడం జరిగింది. ఎయిమ్స్ అంటే ఇక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్. మన భారతదేశంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అత్యున్నతమైనటువంటి ఒక వైద్య సంస్థ అంటే, ఆరోగ్య సంస్థ అంటే ఎయిమ్స్ అని చెప్పాలి. మరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్ అనేది దేశంలో ఒక 19 ఆల్రెడీ ఇప్పుడు దీంతో ఏర్పాటు చేశారు. ఇంకా మరో 5 మొదటి నిర్మాణంలో ఉన్నాయి. అంటే 2025 నాటికి మన దేశంలో ఎయిమ్స్ల సంఖ్య 24 చేరుకుంది అనమాట. 24 చేరుకోబోతుంది. 19 ఆల్రెడీ నిర్మాణం అయిపోయినాయి. ఇంకొక 5ని 2025 వరకు నిర్మించబోతున్నారు ఎయిమ్స్ని. సో ఇప్పుడైతే మొత్తం మన 2025 సంవత్సరం నాటికి మన దేశంలో ఎయిమ్స్ల సంఖ్య అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంస్థల సంఖ్య 24 చేరబోతుంది. ఒక ఇలాంటి నేపథ్యం. మరొక విషయం గమనించాలి, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా ఒక ఎయిమ్స్ ఉంది. తెలంగాణలో ఎయిమ్స్ అనేది బీబీ నగర్ అనే ప్రాంతంలో, యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్లో ఉంటే, సో ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఇక్కడ మన గుంటూరులోని మంగళగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. February 25, 2024న వర్చువల్ ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వర్చువల్ ద్వారా ప్రారంభించారు. అంటే నిన్ననే అక్కడ రాజ్కోట్ దగ్గరికి వెళ్ళారు. గుజరాత్లో అంటే ద్వారకాతో పాటు రాజ్కోట్ అనే ప్రాంతం కూడా వెళ్ళారు గుజరాత్లో. ఆ రాజ్కోట్ నుండి వర్చువల్ ద్వారా మంగళగిరి ఎయిమ్స్తో పాటు రాజ్కోట్ ద్వారా అక్కడే ఉన్నారు కూడా అక్కడ ప్రారంభించారు. తర్వాత పశ్చిమ బెంగాల్లోని బతీదా అండ్ ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, సో మహారాష్ట్రలోని కళ్యాణి. సో ఈ సంబంధించినటువంటి 4 సంబంధించినటువంటి ఇవన్నీ కూడా 4 అంటే మంగళగిరితో కలుపుకొని మొత్తం 5 ఎయిమ్స్ని ప్రారంభించడం జరిగింది. మరొకసారి చెప్తుంది చూడండి, మంగళగిరి ఎయిమ్స్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాజ్కోట్లో ఉన్నటువంటి ఎయిమ్స్ అంటే ఇది గుజరాత్లో ఉన్నటువంటి ఎయిమ్స్, బతీదా అనేది మనకి ఇక్కడ బతీదా. సో బతీదా అండి, బతీదా అనేది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బతీదా అని చెప్పేసి అంటారు ఇది. సో గుర్తుపెట్టుకోవాలి. పంజాబ్ అండి, పంజాబ్లో ఉన్న బతీదా. రాయ్బరేలీ వచ్చి ఉత్తరప్రదేశ్. అండ్ కళ్యాణి, సో కళ్యాణి అని చెప్పేసి అంటాం. ఈ కళ్యాణి సంబంధించినటువంటి ప్రాంతం అంటే వెస్ట్ బెంగాల్ అనమాట. మరొకసారి చూసుకోవాలి. ఎలా అడుగుతున్నా అంటే February 25, 2024న ఒక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మంగళగిరి ఎయిమ్స్తో పాటు ఈ క్రింది ఏ రాష్ట్రాల్లో ఉన్న ఎయిమ్స్ని ప్రారంభించారని చెప్పి జతపరచడంలో అడగవచ్చు. ఎందుకోసం క్వశ్చన్ యొక్క స్టైల్ మారుతుంది, దాని డైరెక్షన్ మారుతుంది. మొత్తం అంటే కరెంట్ అఫైర్స్ యొక్క ప్రశ్నల సరళి ప్రతి ఎగ్జామ్కి మారుతూ ఉంది అనమాట. నిన్నటితో జరిగినటువంటి ఏపీపీఎస్సీ Group 2తో అది ప్రూవ్ అయింది. అది తెలంగాణ ఎగ్జామ్స్ అయినా ఏపీ ఎగ్జామ్స్ అయినా సో ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతుంది. కాబట్టి ఆ మార్పును మనం పట్టుకోవాలంటే దానికి అనుగుణంగా ఖచ్చితంగా మన ప్రిపరేషన్ స్టైల్ మార్చుకోవాలి. సో మార్చుకుంటేనే మన శైలిని మార్చుకుంటేనే ఖచ్చితంగా రాబో పోటీ పరీక్షల్లో వస్తాయి. ఎట్ ద సేమ్ టైం ఎంత ఇన్డెప్త్కి వెళ్ళినా కూడా బేసిక్స్ నాలెడ్జ్ని మాత్రం బేసిక్స్ని కూడా మర్చిపోకుండా మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు చూడండి, మొత్తం ఇక్కడ ఎయిమ్స్ పైన ఇచ్చారు. ఇప్పుడు మరి ఎయిమ్స్ని ప్రారంభించారు. మరి ఈ కార్యక్రమంలో వర్చువల్ ద్వారా ప్రారంభించారు. బట్ అక్కడ ఈ మన ఎయిమ్స్ మంగళగిరిలో ప్రత్యక్షంగా ఎవరు పాల్గొన్నారంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారు పాల్గొన్నారు. అంటే ఇదే కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సహాయ శాఖ మంత్రి ప్రవీణ్ పవార్ పాల్గొన్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి విడుదల రజని గారు కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా మంగళగిరిలో ఉన్నటువంటి ఎయిమ్స్కి డైరెక్టర్గా ప్రజెంట్ ఎవరు పనిచేస్తున్నారండి, డాక్టర్ మదబా నందకర్. సో వీరు కూడా పాల్గొనడం జరిగిందనమాట. సో ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్కి డైరెక్టర్ వచ్చేసి శ్రీనివాస్ అండి. కానీ ఇక్కడ మాత్రం డాక్టర్ మదబా నందకర్ అనేవారు ఎయిమ్స్కి ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన గుంటూరులో మంగళగిరిలో ఉన్నటువంటి ఎయిమ్స్కి వీరు డైరెక్టర్గా పనిచేసినటువంటి సందర్భం అనమాట. సో ఇది ఒక ఓవరాల్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఇట్లా అడుగుతూ ఎలా అడగవచ్చు అంటే స్టేట్మెంట్ రూపంలో అడగవచ్చు, లేదా ఇట్లా ఇచ్చి February 25, 2024న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో ఏ ప్రాంతం నుండి ఒక వర్చువల్ ద్వారా ప్రారంభించారంటే రాజ్కోట్ నుండి ప్రారంభించారు వర్చువల్ ద్వారా. మరి రాజ్కోట్ ఎయిమ్స్తో పాటు మంగళగిరి ఎయిమ్స్తో పాటు మిగతా ఎయిమ్స్ని ఇక్కడ ఎన్ని ప్రారంభించారు చూడండి. బతీదా పంజాబ్లో ఉన్న ఎయిమ్స్ని, రాయ్బరేలీ ఉత్తరప్రదేశ్ అండ్ కళ్యాణి వెస్ట్ బెంగాల్. సో ఇలా ఎయిమ్స్ని కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో అన్న ఇంపార్టెన్స్ మనకి 2025 నాటికి మన దేశంలో ఎయిమ్స్ల సంఖ్య ఎన్ని చేరబోతున్నట్టు 24, ప్రజెంట్ 19 పనిచేస్తున్నాయి, మరో 5 నిర్మాణంలో ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో మరొక విషయం, ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్ అనేది గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఎయిమ్స్ని ఎక్కడ ఏర్పాటు చేశారని చెప్పి అడగవచ్చు. అలా యాదాద్రి
సో భువనగిరి జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా సో బీబీ నగర్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఎందుకోసం అంటే మనకి క్వశ్చన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ అయినప్పుడు కూడా తెలంగాణ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి అడుగుతున్నాడు. నిన్న జరిగినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఆ క్వశ్చన్ మనకు కనబడింది. ఎలా అంటే సో మనకి సైబర్ నేరాలపైన ఈ సంబంధించినటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ పైన, మానవ అక్రమ రవాణా పైన దేశంలో ఇంటర్పోల్తో అనుసంధానమై తొలిసారిగా ఈ క్రింది ఏ రాష్ట్రంలో కేసు నమోదైందన్నాడు. అది తెలంగాణ రాష్ట్రంలో ఆ కేసు నమోదు కావడం జరిగిందనమాట. అలా క్వశ్చన్స్ వస్తున్న సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదొక ప్రాంతీయ అంశం అండి. ఇది ప్రాంతీయ అంశంగా మనం చూసుకోవాలి. అండ్ ప్రాంతీయ అంశాలలో ఇది అంటే ఇది రీజనల్ అఫైర్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన సమాచారంలో మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్లో మనం చెప్పొచ్చు. కరెంట్ జాగ్రఫీ సంబంధించిన అంశం అంటే ఏంటి సంబంధించినటువంటి అంశం అంటే మనకి హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రారంభం. సో మనకి ఈ రోజున అంటే ఫిబ్రవరి 26 అండి, ఈరోజు ఫిబ్రవరి 26, 2024న సో మరి ఆంధ్రప్రదేశ్ సీఎం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది. అంటే ప్రాజెక్ట్ అంటే ఇక్కడ చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతానికి నీరివ్వడానికి, ఒక సాగునీటిని అందించే ఉద్దేశంతో మరి రాజుపేట వద్ద, కుప్పంలోని రాజుపేట వద్ద హంద్రీ నీవా సుజల స్రవంతిలో సంబంధించినటువంటి వాటర్ సంబంధించిన ఇరిగేషన్ సంబంధించిన వాటికి ప్రారంభోత్సవం జరుగుతుంది అనమాట. ఇదేంటంటే శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి, అంటే కృష్ణానది వాటర్, అంటే శ్రీశైలం ప్రాజెక్ట్ అంటే ఏంటంటే కృష్ణా వాటర్ కాబట్టి ఆ కృష్ణానది వాటర్ని సో ఇక్కడ తీసుకొచ్చే కార్యక్రమం అనమాట కాలువల ద్వారా. ఆ కార్యక్రమాన్ని మనం ఇక్కడ హంద్రీ నీవా సుజల స్రవంతి అంటున్నాం. ఇటు అడుగుతాడు ఫిబ్రవరి 26, 2024న ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో హంద్రీ నీవా సుజల స్రవంతి కార్యక్రమంలో భాగంగా ఈ క్రింది ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఈ యొక్క కార్యక్రమానికి కాలువల ద్వారా వచ్చే వాటర్కి ప్రారంభం చేయడం జరిగిందంటే అది చిత్తూరు జిల్లా కుప్పంలోని రాజుపేట వద్ద ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సో ఇది ఒక అంశం అండి, ఒక ప్రాంతీయ అంశాల్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక జాతీయ అంశాలు అండి, నేషనల్ అఫైర్స్ కిందకి వస్తుంది. నేషనల్ అఫైర్స్లో జాతీయ అంశాల్లో ఒక అంశం ఏంటంటే ఇక్కడ నేషనల్ అఫైర్స్లో జాతీయ అంశాలు అండ్ ప్రభుత్వ పథకాలు కూడా వస్తుంది, గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చెప్పొచ్చు. ఎందుకోసం అంటే ఈ మన్ కీ బాత్ అనేది ఒక ప్రభుత్వ కార్యక్రమం అనమాట. ఏంటి ఆ మనకు ప్రభుత్వ కార్యక్రమం అంటే సో మనకి 2014 అక్టోబర్ 3న ప్రారంభించిన కార్యక్రమం ఇది మన్ కీ బాత్. సో ఈ మన్ కీ బాత్ సంబంధించిన విశేషాలు. సో మన్ కీ బాత్ అనే కార్యక్రమంలో భాగంగా ఏంటంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో ప్రతి నెలలో చివరి ఆదివారం రోజున, అంటే 4th సండే రోజున సో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. దూరదర్శన్ సంబంధించిన విషయంలో అండ్ రేడియో సంబంధించినటువంటి ఆల్ ఇండియా రేడియోలో కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఈ యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో 11 గంటలకు ఆదివారం రోజున, చివరి ఆదివారం రోజున లేదా 4th సండే రోజున మాట్లాడతారు. మన్ కీ బాత్ విశేషాలు. మన్ కీ బాత్ అంటే మనసులో మాట, అంటే భారతదేశం సాధించిన విజయాలు కానివ్వండి, వ్యక్తుల విజయాలు కానివ్వండి, సో లేకపోతే ఇంకా భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాల వివరాలు కానీ ఇవన్నీ చెప్తారు. ఇప్పుడు మనకి 110వ మన్ కీ బాత్ జరిగిందండి. ఎప్పుడు జరిగిందంటే ఇది మనకి నిన్నంటే ఫిబ్రవరి 25, 2024న సో 110వ మన్ కీ బాత్ విశేషాలు సో భారత ప్రధాని మాట్లాడారు. అందులోని అంశాల్లో సరికానిది ఏంది, సరైనది ఏంది కూడా అడుగుతున్న సందర్భం ఉంది. ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో ఈ మన్ కీ బాత్లో జామ్ అనే పదాన్ని పదే చెప్పడం జరిగింది. జామ్ అనే పదాన్ని, జామ్ అంటే అబ్రివేషన్ అడగడం జరిగింది. అది కూడా మనకు ఒకసారి ఏపీలో జరిగిన గ్రూప్ 2లో అడగడం జరిగింది. జామ్ అంటే జన్ధన్ యోజన, ఆధార్ కార్డ్, మొబైల్ వీటిని లింకేజ్ చేసుకోవాలనే విషయంలో జామ్ అనే పదాన్ని వాడడం జరిగింది. అలా క్వశ్చన్స్ ఒక్కోసారి వస్తున్న సందర్భం మనకు ఉంటుంది. మరి ఇదే విధంగా మరి 110వ మన్ కీ బాత్ విశేషాలు ఎందుకు చెప్పుకోవాలంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నారు ఏంటంటే రానున్నటువంటి 3 నెలల టైం అనేది మనకి ఎన్నికల సంబంధించిన నేపథ్యం మనకు ఉంటుంది. ఒక త్వరలోనే ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తుంది కాబట్టి ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైతే విడుదలవుతుందో ప్రభుత్వ కార్యక్రమాలు అమలు ఉండదు కాబట్టి, అంటే దానికి సంబంధించినది ఉండదు కాబట్టి ఆల్రెడీ మనకి ఈ 3 నెలల పాటు మన్ కీ బాత్కి అంటే రానున్న 2 or 3 monthsని మన్ కీ బాత్ ఉండదు అని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో తీసుకొని 110వ మన్ కీ బాత్ విశేషాలపైన అడిగే అవకాశం మనకు ఉంటుంది. సో ఈ మన్ కీ బాత్ విశేషాలు చూసినట్లయితే భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో అందరూ కూడా పాల్గొనాలి, నారీ శక్తిని మనం ప్రదర్శించాలని చెప్పేసి కొందరు మహిళల గురించి చెప్పడం జరిగిందనమాట. అందులో అరుణాచల్ ప్రదేశ్లో వాంకో భాషలో విశేషంగా కృషి చేస్తున్నటువంటి బన్వాంగ్ లోసు గురించి మాట్లాడడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో గోజ్రీ అనే ఒక స్థానిక భాషని
ప్రాచుర్యం తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి మహమ్మద్ మన్షా గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా కర్ణాటకలోని బాగల్కోట్ అనే ప్రాంతంలో గొండాలి పాటలు పాడడం జరిగింది లంబాజీ సుగత్కర్. సో వారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రూర్కీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కెన్ అనే నది ఉందో ఆ కెన్ నదిలో మొసళ్ళు క్రొకడైల్స్ అవి ఎలా ఉన్నాయి, వాటి యొక్క సంబంధించినటువంటి ఎలా అవి వాటి యొక్క సంబంధించినటువంటి అంటే మొసళ్ళు ఏవైతే క్రొకడైల్స్ ఉన్నాయో మనకు జీవ వైవిధ్యాన్ని పెంపొందించడంలో లేదా ఈ నది ఆవరణ వ్యవస్థను కాపాడే విషయంలో కానీ ప్రతి జీవి కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ సంబంధించినటువంటి మొసళ్ళని ఉన్నటువంటి విషయాన్ని గుర్తించడానికి ఒక డ్రోన్ సాంకేతికతను తొలిసారిగా యూజ్ చేయడం జరిగింది. అంటే సాంకేతికత అనేది ఒక మనుషులకే కాదు జీవజాలం కూడా కాపాడడానికి ఉపయోగించుకోవాలనే ప్రధానమైన ఉద్దేశం ఇందులో కనబడిందని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అందుకే ఉత్తరాఖండ్లోని కేన్ నదిలో ఆ డ్రోన్ మొసళ్ళని గుర్తించడానికి తొలిసారి ఇక్కడ ఏం చేసిందంటే డ్రోన్స్ని అంటే మొసళ్ళని గుర్తించడానికి డ్రోన్ సాంకేతికను వాడడం జరిగిందనమాట. ఇది మనకు అడగడానికి ఉంటుంది. 110వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఫిబ్రవరి 25, 2024 ఈ క్రింది ఏ నదిలో దేశంలో తొలిసారిగా మొసళ్ళని గుర్తించడానికి డ్రోన్ సాంకేతికతను వాడారంటే ఉత్తరాఖండ్లోని రూర్కీలో ఉన్నటువంటి కెన్ నదిలో వాడడం జరిగింది. ఇలాంటి అంశాలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అట్లా ఓవేళ డెప్త్గా అడిగే అవకాశం. నెక్స్ట్ వచ్చేసి బెంగళూరులో బెంగళూరులో 2 యాప్లు అనేవి చాలా ఫేమస్ అయినాయి. వాటి పేరు కూడా చర్చించడం జరిగింది. ఏదో ఒకటి బగీరా అనే యాప్ ఒకటి, ఇంకొకటి గరుడ అనే యాప్. ఇవి రెండుని కూడా ఔత్సాహికులైనటువంటి కొందరు వ్యక్తులు తయారు చేయడం జరిగింది. ఏవైతే మనకు అడవులలో ఫారెస్ట్లలో ఎవరైతే సఫారీ చేస్తారో చూడడానికి వాహనాల్లో వెళ్తారో మరి వాళ్ళు అడవులలో స్పీడ్గా వెళ్లకుండా జంతుజాలానికి ఇబ్బంది కాకుండా వాటి యొక్క వేగాలను నియంత్రణ చేసే విధంగా ఒక యాప్ని ప్రారంభించారు బెంగళూరులో. అది బగీరా యాప్ని కనిపెట్టడం జరిగింది. ఇంకోటి గరుడ యాప్. ఇది మనకు సీసీటీవీ అంటే క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ అని చెప్పేసి అంటాం. ఈ సీసీటీవీతో ఒక వాహనం అనేది లింక్ అయితే రియల్ టైమ్ అలర్ట్ అది ఎంత వేగంతో వెళ్తుంది, ఒకవేళ ఎక్కువ వేగం అయితే అలర్ట్ చేసే విషయాన్ని కూడా ఒక యాప్ ద్వారా తయారు చేయడం జరిగింది బెంగళూరులో అని చెప్పడం జరిగింది. ఆ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్, ఒక సైన్స్ అండ్ టెక్నాలజీగా చూసుకోవాలి. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లో సీతాపూర్ అనే ఒక ప్రాంతంలో సునీత అంటే దీది సునీత అని పిలుస్తారు. వాళ్ళ దీది సునీత గురించి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. వీరు ఒక మహిళ ఔత్సాహిక ఒక వ్యవసాయం చేసినటువంటి రైతు. మన ఆదర్శ రైతుగా ఉంది. వీరు అగ్రికల్చర్లో వ్యవసాయ రంగంలో వ్యవసాయంలో డ్రోన్ సాంకేతికతను వాడుతున్నారు. అంటే డ్రోన్ల ద్వారా ఈ యొక్క ఫెర్టిలైజర్ పిచికారి చేయడం కానివ్వండి, ఇన్సెక్టిసైడ్ పెస్టిసైడ్స్ని పిచికారి చేయడం కానీ డ్రోన్ ద్వారా చేస్తున్నారు ఒక మహిళ అని చెప్పేసి ఇక్కడ. అంటే ఇందుకోసం కిసాన్ డ్రోన్ అనే కార్యక్రమం ద్వారా చేస్తున్నా అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మహారాష్ట్రలోని కళ్యాణి ప్రఫుల్ల పటేల్ అని చెప్పేసి ఒక మహిళ గురించి చెప్తూ న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆమె సాధించిన విజయాల గురించి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒడిశా రాష్ట్రంలో జయంతి మహాపాత్ర అండ్ బీరన్ సాహు, ఇద్దరు భార్య భర్తలండి వీరిద్దరు కూడా. జయంతి మహాపాత్ర అండ్ బీరన్ సాహు ఈ గోట్ బ్యాంక్ అంటే జంతు జీవజాలం పర్టికులర్గా చూసినట్లయితే మేకలు, ఈ మేకల యొక్క సంఖ్యను పెంచాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో వాటి యొక్క మాంసం ఇంపార్టెంట్గా ఉంటుంది కాబట్టి వాటిని ఎలా మనం పెంచాలి లైవ్ స్టాక్ అని చెప్పేసి వాళ్ళు ఒక గోట్ బ్యాంక్ని ఏర్పాటు చేసి వాళ్ళు పెంచే విధానం పైన 110వ మన్ కీ బాత్లో మాట్లాడడం జరిగిందనమాట. వీళ్ళందరి వ్యక్తులను ఒకసారి మనం కొన్ని ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ పేర్లతో సహా అనమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి హిందూ పేపర్లో ఇచ్చినటువంటి కొన్ని అంశాలు మనం ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2022-23 ఈ విశేషాలని మనకి నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు ఒక సమావేశంలో ప్రకటించడం జరిగిందండి. మనకు ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు భారత ప్రణాళిక సంఘం స్థానంలో మనకు నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2015 జనవరి 1న నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక రాజ్యాంగేతర సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పేసి మనకు అంటున్నాం. మనకి నీతి ఆయోగ్ సంస్థ, దీనికి చైర్మన్ వచ్చేసి నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని ఉంటే డిప్యూటీ చైర్మన్గా ప్రజెంట్ ఎవరున్నారు, ఉపాధ్యక్షుడు సుమన్ కే బెర్రీ అనేవారు పనిచేస్తున్న సందర్భం అనమాట. ఇలాంటి నేపథ్యంలో మరి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ని ఒక బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు చేయడం జరిగింది. హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2022-23 అంటే 2022-23 ఈ సంబంధించి హౌస్ హోల్డ్ అంటే ఒక సంబంధించినటువంటి గృహాలు వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు చేస్తున్న ఒక నెలకు ఇలాంటి విషయాలపైన చెప్పడం జరిగింది. దీని ప్రకారం చూస్తే ఈ సర్వే ప్రకారం చూస్తే less than 5% ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ నౌ ఎక్స్పెక్టెడ్ టు బి బిలో పావర్టీ అంటే బిలో పావర్టీ లైన్ అంటే 5% కన్నా తక్కువ మంది మన దేశంలో బీపీఎల్ కింద ఉన్నారు, బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారు అని చెప్పేసి ఉన్నారని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. అంతేకాకుండా ఇక్కడ మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ అంటే ఎంపీసీ అంటే మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్
ఒక పర్ క్యాపిటల్ అంటే ఒక మంత్లీగా ఒక కుటుంబానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు చేస్తున్నారు వాళ్ళు, ఎందుకోసమంటే గతంలో సురేష్ టెండూల్కర్ కానివ్వండి, సో కొందరు ఒక రంగరాజన్ కానివ్వండి పేదరికం పైన అధ్యయనం చేసి మంత్లీ ఇంత ఖర్చు పెట్టిన అనుకోండి వాళ్ళు పేదలు కారు అని చెప్పడం జరిగింది. గతంలో అయితే 2011-12 ప్రకారం అయితే 32 రూపాయల ఒక సంవత్సరం రోజుకు ఖర్చు చేసేవాళ్ళు. అండ్ 2011-18 ప్రకారం అయితే ఇక్కడ 60 రూపాయలుగా నమోదు చేయడం జరిగింది రోజు ఖర్చు చేసేది. అయితే ఇట్లా చూస్తే 2022-23 డాటా తీసుకుంటే మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసినట్లయితే ఒక 5%, ఎవరైతే 5% బిలో ఉన్నారు చూడండి, 5% బిలో పావర్టీ వాళ్ళు ఎంత 1373 రూపాయలు ఒక కుటుంబం ఖర్చు చేస్తుంది. యావరేజ్గా ఇది చూడండి, మనకు తక్కువ అసలు ఎక్కువ ఖర్చు చేస్తారు కానీ అక్కడ యావరేజ్గా ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబోవ్ 5% కొందరు ఉన్నారు కదా పేదరికంతో, వాళ్ళు మాత్రం మంత్లీకి 1782 రూపాయలు ఖర్చు చేస్తున్నారు అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో నీతి ఆయోగ్ CEO పివిఆర్ సుబ్రహ్మణ్యం గారు విడుదల చేసినటువంటి ఒక హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2022-23 ప్రకారం సో మన దేశంలో పేదరిక స్థాయి అనేది ఎంతకు తగ్గింది అంటే 5% బిలోనే ఉన్నారు. దీని ప్రకారం మంత్లీ పర్ క్యాపిటా అని చెప్పేసి మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ ఎంత అని చెప్పేసి అన్నప్పుడు ఇట్లా 2022-23 ప్రకారం ఇలా ఉంది. ఇదో బిలో 5% వాళ్ళు ఇంత ఉన్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు 1173 రూపాయలు ఒక కుటుంబము. అదే అబోవ్ 5% వాళ్ళైతే ఒక 1782 రూపాయలు ఖర్చు చేస్తున్నారని చెప్పేసి ఈ డాటా మనకి ఇవ్వడం జరిగింది. అలా కాకుండా రోజుకు మనం అంటే ఇది కూడా రోజు కూడా యావరేజ్గా 2011-12 ప్రకారం అయితే 32 రూపాయలు ఒక రోజు ఖర్చు చేసేది పేదలు. దీనికన్నా ఎక్కువ ఖర్చు చేసే పేదరికం లేరని చెప్పేసి అర్థం వస్తుంది. అండ్ 2017-18 డాటా ప్రకారం దాన్ని చేసుకుంటే 60 రూపాయల కన్నా ఎక్కువగా ఖర్చు చేసేవాళ్ళు ఒక పేదలు కాదని ఒక డాటా అనమాట. ఇది మనకి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2022-23 సంబంధించినటువంటి విశేషాలు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు హిందూ పేపర్లో ఇచ్చినటువంటి అంశం అండి. సో మనకి ఇక్కడ ఒక ఇది మనకి ఈ రిపోర్ట్ దేని కిందకి వస్తుంది, ఈ సంబంధించిన విశేషం అంటే చూడండి ఇది మనకు ఇది రిపోర్ట్స్ కిందకి వస్తుందండి. ఈ టాపిక్ రిపోర్ట్స్ అంటే సూచీలు కానివ్వండి నివేదికలు కానివ్వండి వీటిపైన మనకి ఈ టాపిక్లు మనం చూసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ చూద్దామండి, ఇది CE20 విశేషాలు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ కిందకి వస్తుంది. సో మనకి గగన్యాన్లో భాగంగా ఇప్పుడు గగన్యాన్ని మనము ఒక మానవ సహిత యాత్ర చేయబోతున్నాం. దానికన్నా ముందు మరి మానవుల్ని ఒక వ్యోమగాముల్ని మన యొక్క స్టార్ సెల్లర్స్ని అంతరిక్ష నావికుల్ని అంతరిక్షం తీసుకెళ్ళాలి. దానికన్నా ముందు రాకెట్ ఏముండాలి, దానికి సంబంధించిన విశేషాలు ఏంది, ఆ ఇంజన్స్ ఏముండాలని చెప్పేసి మనం ఇప్పుడు స్వదేశీయంగా మన ఇస్రో వాళ్ళు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు క్రయోజనిక్ ఇంజన్ CE20ని ఒక అభివృద్ధి చేయడం జరిగింది. ఇది త్వరలోనే మరొకసారి ఆల్రెడీ పరీక్షించారు, విజయవంతమైంది. మరొకసారి దీన్ని అప్డేటెడ్గా పరీక్షించబోతున్నారు. మరి దీనికి ఈ CE20 అనేది స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్. ప్రారంభంలో మన క్రయోజనిక్ ఇంజన్ అనేది KVD-1 అండి. ఈ KVD-1 అనే క్రయోజనిక్ ఇంజన్ని మనం రష్యా నుండి మనం తీసుకున్నాం. దీన్ని కొంచెం డెవలప్ చేసి CE7.5 అనే క్రయోజనిక్ ఇంజన్ని డెవలప్ చేసాం. అండ్ CE20 అంటే CE అంటే క్రయోజనిక్ ఇంజనే 20ని అభివృద్ధి చేసాం. ఇది రెండు కూడా CE7.5 CE20 అనేది స్వదేశంగా అభివృద్ధి చేసినాయి. అఫ్కోర్స్ KVD-1 నుండి కొంచెం అభివృద్ధి చేసి డెవలప్ చేసి 7.5 చేసాం. కానీ CE20 పూర్తిగా కూడా స్వదేశీ పరంగా అంటే భారత్లో తయారైన క్రయోజనిక్ ఇంజన్లు 7.5 20 అండ్ రష్యా నుండి మనం తీసుకుని KVD-1. ఇది GSLV Mark 3 అనే ఒక రాకెట్కు ఉపయోగిస్తాం. దాన్ని ఇప్పుడు GSLV Mark 3ని మనం బాహుబలి రాకెట్ మనం ప్రజెంట్ ఏమని పిలుస్తున్నామంటే LVM లాంచ్ వెహికల్ Mark 3గా మనం పిలుస్తున్నటువంటి సందర్భం అనమాట. మరి ఈ స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ అనేది ఎలా ఉంటుందంటే ద్రవ హైడ్రోజన్ ద్రవ ఆక్సిజన్ల మిశ్రమంగా ఉంటుంది. సో -253 సెల్సియస్ హైడ్రోజన్ ఉంటుంది, అక్కడ -184 డిగ్రీ సెల్సియస్ సో ఆక్సిజన్ల మిశ్రమం అనమాట ఇది. అంతేకాకుండా ఇది ఫర్ సెకండ్కి ఈ క్రయోజనిక్ ఇంజన్ ద్వారా ఫర్ సెకండ్కి 4.5 కిలోమీటర్స్ వేగంతో వెళ్ళే ఒక సంబంధించినటువంటి శక్తిని ఈ క్రయోజనిక్ ఇంజన్ అనేది ఇస్తుంది. కాబట్టి 2024లోనే మరొకసారి ప్రయోగం చేయబోతున్నట్టు ఇస్రో ప్రకటించడం జరిగింది CE20 అనేది. అంతేకాకుండా దీనిపైన మన దేశం ఇలా స్వదేశంగా ఇంజన్లు తయారు చేసుకోవాలి, రాకెట్లు తయారు చేసుకోవాలనే అంశాన్ని కూడా ప్రత్యేకంగా మనం ప్రస్తావించవచ్చు. ఇస్రో మాజీ చైర్మన్ అంతేకాకుండా ఆర్యభట్ట ఉపగ్రహ రూపకర్త అయినటువంటి ఒక UR రావు గారు ఒక పుస్తకం రాశారు. ఏంటంటే ఇండియాస్ రైజ్ యాజ్ ఏ స్పేస్ పవర్. ఇండియాస్ రైజ్ అంటే ఇండియా అనేది ఒక ముందుకెళ్తుంది, రైజ్ ఎలా అంటే యాజ్ ఏ స్పేస్ పవర్ అంటే ఇక్కడ అంతరిక్షంలో మన శక్తిని మనం ప్రదర్శించాలి అన్నప్పుడు ఎలా చేయాలి ఇలాంటి విషయాలపైన ఒక పుస్తకం వచ్చిందనమాట. ఈ పుస్తకాన్ని కూడా ప్రత్యేకంగా ఆ యొక్క ఆర్టికల్లో
ప్రస్తావించడం జరిగింది హిందూ పత్రికలో వచ్చినటువంటి విషయం. దీనిపైన అడగవచ్చు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం విషయంలో కరెంట్ సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్లో ఇటీవల కాలంలో CE20 ఒక వార్తల్లో ఉంది, దానిపైన ఇంపార్టెన్స్ ఏముంది, ఇలా అడిగే అవకాశం మనకి సంబంధించిన పాయింట్స్ పైన అడిగే అవకాశం ఉందన్నమాట. ఇక నెక్స్ట్ చూద్దామండి జెమినీ అంటే ఒక టీవీ ఛానల్ ఉంటుంది, జెమినీ అంటే ఒక టీ పౌడర్ ఉంటుంది, మరి జెమినీ అంటే ఒకటి ఏంటంటే AI టూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ లేదా చాట్ బోర్డ్ కూడా ఉంటుంది. అది గూగుల్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. గూగుల్ వాళ్ళు గతంలో తయారు చేసినటువంటి ఏదైతే బార్డ్ అనేది ఉందో ఒక సంబంధించినటువంటి AI టూల్, దానికి కొంచెం కొనసాగింపుగా వచ్చిందే జెమినీ అనేది అర్థం చేసుకోండి. జెమినీ ఇది ఒక చాట్ బోట్ అనమాట. ఇది Imagine 2 గూగుల్ వాళ్ళు Imagine 2 అనే కార్యక్రమం దీన్ని ప్రారంభించారు. ఎందుకు న్యూస్లో ఉంది అన్నప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఇది కొంత విచక్షణ చూపిస్తుంది అనమాట. అంటే సంబంధించినటువంటి జెమినీ సంబంధించినటువంటి చాట్ బోట్లో కొన్ని విశేషాలు మనం అడిగినప్పుడు, కొన్ని సమాచారం అడిగినప్పుడు కొన్ని చూపిస్తలేదు, కొన్ని చూపించడం లేదు. బ్లాక్ ఫ్యామిలీ అన్నప్పుడు ఒక బ్లాక్ ఫ్యామిలీ సంబంధించినటువంటి ఫోటోలు చూపిస్తుంది, అదే వైట్ ఫ్యామిలీ అన్నప్పుడు చూపించడం లేదు. అంటే కొంచెం వివక్షత చూపిస్తుంది, సరైన సమాచారం లేదు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగింది హిందూ పేపర్లో. ఆ నేపథ్యంలో ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్గా ఉంది. ఇది ఒక సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్గా మనం చెప్పొచ్చు. సో మరి గూగుల్ అని చెప్పేసి అంటాం, దీని మాతృ సంస్థ ఆల్ఫాబెట్ అంటాం. దీనికి CEOగా ప్రజెంట్ పనిచేస్తున్న వారే సుందర్ పిచాయ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా చాట్ జీపీటీల పైన కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన కానీ మనకు వచ్చే అవకాశం అనేది మనకు ఉంటుంది. అంతే ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక నెక్స్ట్ IMF రిపోర్ట్ ఇచ్చిందండి. అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ GDPs ఆఫ్ ది కంట్రీస్ ఫిబ్రవరి 2024 అంటే ఫిబ్రవరి 24 అంటే ఫిబ్రవరి 2024లో వేరే దేశాల యొక్క జీడిపి ఎలా ఉంది అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎలా ఉంది అని చెప్పేసి ఒక సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇలా చూస్తే అంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు గల దేశాలపైన మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో ఇలా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా జపాన్ 3వ స్థానం ఉండే జర్మనీ ఏం చేసిందంటే జపాన్ యొక్క ఆర్థిక వ్యవస్థని అధిగమించింది. సో అమెరికా ఒక జీడిపి వచ్చేసి ఇక్కడ ఇలా మనకి 27,97,400 కోట్ల డాలర్లు అయితే, చైనా 18,56,600 కోట్ల డాలర్లు అయితే, జర్మనీ 4,73,000 కోట్ల డాలర్లు అయితే, జపాన్ 4,29,100 కోట్ల డాలర్ తగ్గిపోయింది. సో భారతదేశం ఒక జీడిపి వచ్చేసి ఇప్పుడు ఒక ఎంత ఉందంటే 4,11,200 కోట్ల డాలర్లు ఉంది. ఒకవేళ మనమే ఇప్పుడైతే మనం 4.2%గా మన జీడిపి అలా నమోదవుతుంది. అలా కాకుండా 9.1% మన జీడిపి నమోదైంది అనుకోని ప్రతి సంవత్సరం రానున్న 3 సంవత్సరాలలోనే మనం ఏమవుతున్నామంటే సో మనకు జపాన్, జర్మనీ ఒక ఆర్థిక వ్యవస్థను అధిగమించి ప్రపంచంలో ఒక 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దేశంగా మారబోతున్నాం. కానీ మన జీడిపి ఎంత ఉండాలంటే 9 అబోవ్ ఉండాలి. సో 9.1, 9.2 ఒక జీడిపిగా నమోదైంది అనుకోండి వరుసగా 3 ఇయర్స్ మనం ఖచ్చితంగా ఇలా అవుతామని అడిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమాచారం అంతా దేని కిందకి వస్తుందంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా కరెంట్ ఎకానమీ సంబంధించిన పాయింట్స్గా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. సో IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో మరి ఇది వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది. ప్రజెంట్ అయితే క్రిస్టలీనా జార్జివా ఒక బల్గేరియా దేశం చెందిన క్రిస్టలీనా జార్జివా అనేవారు సో IMFకి MDగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా IMFలో ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వారు సో మన భారతీయ మహిళ అయినటువంటి ఒక గీతా గోపినాథ్ కూడా పనిచేయడం జరుగుతుంది. గీతా గోపినాథ్ IMFలో ఏ హోదాలో ఉన్నారంటే ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి నపేసాంగ్ రాటా, వీరు ఎవరంటే వార్తల్లో వ్యక్తులుగా ఉన్నారు. పర్సన్స్ ఇన్ ద న్యూస్ పైన కూడా మనకు క్వశ్చన్స్ వస్తున్న సందర్భం. అండ్ ఇండోనేషియా ఉంది, ఇది వార్తల్లో ప్రదేశంగా అంటే ప్లేసెస్ ఇన్ ద న్యూస్గా వార్తల్లో ప్రదేశంగా మనకుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిరియోకిస్ మిత్సోటాకిస్, ఇతను ఎలా ఉన్నారంటే వార్తల్లో వ్యక్తులుగా ఈ సంబంధించిన పాయింట్స్ మనం చూసుకోవాలి. సో ఏందని చూద్దాం. ఇక్కడ ఒక నఫేసింగ్ రాటా, ఇతను హర్యానాకు చెందినటువంటి ఒక లీడర్. అంతేకాకుండా హర్యానా రాష్ట్రం చెందిన ఒక లీడర్. హర్యానాలో ఒక పార్టీకి ఇతను నేతృత్వం వహిస్తున్నాడు, ఇండియా నేషనల్ లోక్ దళ్ పార్టీ. అయితే ఇతను ఒక సంబంధించినటువంటి గుంపు దాడిలో ఇతను మరణించడం జరిగిందనమాట. అన్నోన్ అంటే ఒక అపరిచితులైన వ్యక్తులు కొందరు ఇతను హత్య చేశారని చెప్పేసి మనకు న్యూస్లో ఇచ్చారు. కాబట్టి ఇటీవల కాలంలో నఫేసింగ్ రాటా న్యూస్లో ఉన్నాడు, చనిపోవడం జరిగింది. అతను ఏ పార్టీకి చెందినవారు, ఏ రాష్ట్రానికి చెందినవారు లాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. జకర్తాకు కూడా ఈ భూకంపం కొంచెం తాకింది, బట్ పెద్దగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. బట్ 5.6 మ్యాగ్నిట్యూడ్గా నమోదైంది. భూకంపం అనేది కేంద్రం అనేది లోపల మనకి భూమిలో 37.2 కిలోమీటర్ల లోపు కూడా భూకంపం యొక్క లక్షణాలు ఉన్నాయి, వైబ్రేషన్స్ ఉన్నాయని చెప్పేసి ఒక అమెరికా ప్రకటించడం జరిగింది అనమాట. అక్కడ ఉన్న వాతావరణ కేంద్రం ఇండోనేషియా సంబంధించిన విషయం పైన. కాబట్టి ఇటీవల కాలంలో ఫిబ్రవరి 25, 2024 ఈ క్రింది ఏ దేశంలో ఇట్లా భూకంపం వచ్చింది, ఇలా భూకంపాలు కానివ్వండి లేకపోతే అగ్నిపర్వతాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఒక కరెంట్ జాగ్రత్తకు సంబంధించిన విషయాలు. నెక్స్ట్ వచ్చేసి కిరియోకోస్ మిత్సోటాకిస్, ఇతను గ్రీస్ ప్రధాని.
సో మరి గ్రీస్ ప్రధాని మన భారతదేశంలో పర్యటించడం జరిగింది. సో మన భారతదేశంలో జరిగినటువంటి ఏదైతే మనకు 9వ రైజీనా డైలాగ్ ఉందండి, ఈ 9వ రైజీనా డైలాగ్ ఈ సంవత్సర సదస్సుకి ముఖ్య అతిథిగా రావడం జరిగింది అనమాట. ఆ నేపథ్యంలో కిరియోకిస్ మిత్సోటాకిస్ మన వార్తలు ఉన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంతర్జాతీయ అంశాలపైన, అంతేకాకుండా భద్రత గురించి ఒక సదస్సు అనమాట. ఇది ఒక అంతర్జాతీయ విషయాలపైన, విదేశాంగ విధానాలపైన జరుగుతున్నటువంటి భారత్ నిర్వహిస్తున్న సదస్సు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అండ్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ OIRF అండ్ ఇంకొకటి మినిస్ట్రీ ఆఫ్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్, ఈ రెండు సంయుక్తంగా నిర్వహిస్తున్న సదస్సే రైజీనా డైలాగ్ అనమాట. సో మరి చతురంగ అనే పేరుతో ఇతివృత్తంతో జరిగింది. చతురంగ అంటారు. చతురంగ అంటే 4 అంశాలు: కాన్ఫ్లిక్ట్, తర్వాత కోఆపరేషన్ చేసుకోవాలి, అండ్ కంటెస్ట్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్రియేట్ అని చెప్పేసి ఒక అర్థం వస్తుంది అనమాట. ఈ ఒక అంశంతో ఈ సదస్సు జరగడం జరిగింది, 9వ రైజీనా డైలాగ్. సో మన గత ప్రీవియస్ క్లాసెస్ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారంటే గ్రీస్ ప్రధాని కిరియోకిస్ మిత్సోటాకిస్ రావడం జరిగింది అనమాట. సో ఆ నేపథ్యం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే వార్తల వ్యక్తులు అండ్ నియామకాల విషయంలో కూడా, ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో ఎవరన్నా ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ కొత్తగా నియమించినప్పుడు కూడా ఎగ్జామ్లో వస్తున్న సందర్భము మనకి ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొకటి ఎయిర్ ఇండియా సంస్థ, పౌర విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. సో మనకి క్లాసికల్ టచ్ ఒక వీడియోని చేసి, క్లాసికల్ టచ్ అంటే క్లాసికల్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఆ శాస్త్రీయమైనటువంటి నేపథ్యం. అంటే శాస్త్రీయ నేపథ్యం అంటే శాస్త్రీయ నృత్యాల నేపథ్యం. అంటే ఇప్పుడు మనం విమానాలు ఎక్కినప్పుడు అక్కడ భద్రత గురించి ఎయిర్ హోస్టెస్ మనకు వివిధ అంశాలపైన చెప్తూ ఉంటారు. ఎలా ధరించాలి, ఒకవేళ అత్యవసర సమయం వచ్చినప్పుడు ఎలా చేయాలి, ఇవన్నీ విషయాలు. ఇలాంటి విషయాలు చాలామంది వినరు. అలాంటప్పుడు వినే విధంగా ఒక సంబంధించినటువంటి వీడియోని డిజైన్ చేయడం జరిగింది ఎయిర్ ఇండియా. అందులో కథక్ డ్యాన్స్, ఒడిస్సీ, కథాకళి, మోహిని అట్టం అండ్ బిహు, గుమార్ అనే సంబంధించినటువంటి కొన్ని శాస్త్రీయ నృత్యాలు అండ్ కొన్ని ఫోక్ డ్యాన్సెస్ అంటే జానపద నృత్యాలతో ఒక వీడియోని రూపొందించడం జరిగింది. ఆ వీడియోని రూపొందించిన వాళ్ళలో భారత్ బాలా అండ్ శంకర్ మహాదేవన్, ప్రసూన్ జోషి, సో ఇలాంటి సాహిత్యవేత్తలు అండ్ శంకర్ మహాదేవన్ లాంటి గాయకులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది, వీడియో రూపొందించడం జరిగింది. సో కథక్ డ్యాన్స్ అంటాం, ఇది మనకు ఉత్తరప్రదేశ్లో బాగా ఫేమస్. ఒడియా అంటే ఒరిస్సాలో, అండ్ కథాకళి, మోహిని అట్టం అనేది కేరళలో ఉన్నటువంటి ఈ ఒక సంబంధించిన క్లాసికల్ డ్యాన్సెస్. బిహు అనేది ఒక ఫోక్ డ్యాన్స్, మరి ఇది ఎక్కడ ఉందంటే అస్సాం రాష్ట్రంలో మనకు ఉంది. గుమార్ అనేది ఒక డ్యాన్స్ అండి, ఇది రాజస్థాన్లో కల్బేలి డ్యాన్స్తో పాటు రాజస్థాన్లో ఫేమస్ గుమార్ ఫోక్ డ్యాన్స్ కూడా. ఇవన్నీ కూడా అన్నిటినీ రూపొందించి ఒక వీడియోని ఆ విధంగా రూపొందించడం జరిగింది. ఆ వీడియోని అక్కడ ప్రదర్శిస్తారనమాట విమానంలో ఎక్కగానే. ఆ వీడియో చూస్తూ వాళ్ళు భద్రతా చర్యలు వాళ్ళు చేపట్టుకుంటారు అక్కడ ఉన్న ప్రయాణికులు అనమాట. ఇది ఇలా అడగవచ్చు ఎగ్జామినేషన్లు అంటే ఇక్కడ క్లాసికల్ టచ్ వీడియో అనే పేరుతో ఇటీవల కాలంలో ప్రయాణికుల భద్రత గురించి విమానంలో వీడియోను ఎవరు విడుదల చేశారు? పౌర విమానయాన సంస్థ అంటే ఎయిర్ ఇండియా. అందులో ఉన్న డ్యాన్సెస్ వాళ్ళ యొక్క నేపథ్యాన్ని మనం చూసుకోవాలండి. ఇది ఒక జాతీయ అంశాలు మనం చూసుకోవాలి. ఎందుకోసం అంటే పౌర విమానయానం అనేది మన దేశంలో అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ ఉడాన్ RCS అనే కార్యక్రమం వచ్చిన తర్వాత, ఉడాన్ RCS అంటాం అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఒక రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా, 2016లో ప్రకటించి 2017 నుండి అమల్లోకి వచ్చిన కార్యక్రమమే ఉడాన్ RCS కార్యక్రమం అండి. ఓకేనా, సో ఇవ్వండి మనకి ఫిబ్రవరి 26, 2024 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. సో మనకి అంటే కరెంట్ అఫైర్స్లో ఇక్కడ మనం చూస్తే ప్రతి అంశంలో కూడా అంటే ఒక సంబంధించినటువంటి ఒక చూసినట్లయితే ప్రతి ఈవెంట్లో ప్రతి కరెంట్ అఫైర్లో కూడా ఏదో ఒక సంబంధించిన లింక్గా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు బయోఏసీ సదస్సు, అంతర్జాతీయ విషయాలు ఉంటాయి, అందులోని ఇంటర్నేషనల్ అఫైర్స్ సదస్సులు, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశం. అంతేకాకుండా ఇంకా మరికొన్ని అంశాలు చూద్దామండి. ఇక్కడ ఇప్పుడు సుదర్శన్ సేతు ఉంది అంటే జాతీయ అంశాల కిందకి వస్తుంది, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటుంది, సూపర్లేటివ్స్ కిందకి వస్తుంది, కరెంట్ జాగ్రత్త అంశాలు కూడా ఇందులో కవర్ అవుతాయి. మంగళగిరి ఎయిమ్స్ అనేది ఉంది చూడండి, ప్రాంతీయ అంశాల కిందకి వస్తుంది, సంస్థల కిందకి వస్తుంది, అండ్ వార్తల వ్యక్తులు కూడా మనకి ఇందులో కవర్ అవుతుంది. హాంద్రీ నివాస్ సుజల స్రవంతి ప్రాంతీయ అంశాలు అండ్ కరెంట్ జాగ్రత్త కిందకి మనకు వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు 110వ మన్ కీ బాత్ విశేషాలు, జాతీయ అంశాలు, గవర్నమెంట్ స్కీమ్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలా చూసినట్లయితే కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ ఏరియాస్ కూడా మనకి కనబడతాయి. అండ్ సర్వేలు, నివేదికల పైన కూడా మనకి కరెంట్ ఎకనమీ పైన అడుగుతాడు. అండ్ ఇస్రో కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్గా ఈ CE20 విశేషాలు మనం చూడొచ్చు. జెమిని కొన్ని కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్గా, అంటే రిపోర్ట్స్ పైన ఇప్పుడు IMF రిపోర్ట్ అది కరెంట్ ఎకనమీ కిందకి వస్తుంది. అంటే వార్తల్లో వ్యక్తులు, వార్తల్లో ప్రదేశాలు, ఇలా మనకు నియామకాల పైన అడుగుతాడు అనమాట. కాబట్టి అంటే కరెంట్ అఫైర్స్ అనేది అన్ని సబ్జెక్ట్స్తో కొంచెం లింక్అప్తో ఉండడం జరుగుతుంది. మరి షామినిషుడి ద్వారా అందిస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ మీ విజయానికి ఉపయోగపడాలని, పోటీ పరీక్షలు మంచి మార్కులు వచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.